సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాలు లబ్ధిదారులకు ఇవ్వకుండా కొల్లగొట్టిన ముఠా అరెస్టు మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయంలో పనిచేసినటువంటి నరేష్ కుమారు సచివాలయంలో అప్పగించాల్సిన చెక్కులు పక్కదారి మరో ముగ్గురితో కలిసి అక్రమంగా నగదు డ్రా అయితే ఇదంతా కేవలం మేము ముందే ఫిర్యాదు చేసినాము నరేష్తో మాకు సంబంధం లేదనేటువంటిది ఉంది కానీ అయితే ఈ ఒక్కటే కాదు 200 కోట్ల కుంభకోణం జరిగింది ఈ సీఎంఆర్ఎఫ్లో అనేటువంటిది కూడా ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది అయితే ఇది చిన్న అంశమే అయి ఉండొచ్చు ఓలా తనకు సీఎంఆర్ఎఫ్ సాయం మంజూరైన చెక్కు రాకపోవడంతో మెదక్ జిల్లా పీర్లతండాకు చెందిన రైతు రవినాయక ఆరాధించారు అయితే ఆయన పేరుపై సీఎంఆర్ఎఫ్ చెక్కు వచ్చిందని సొమ్ము కూడా డ్రా అయిందని తేలింది దీనిపై ఆయన జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా నరేష్ వంశీ వెంకటేష్ ఓంకార్ల నిర్వాహకం వెలుగులోకి వచ్చింది వారు కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు తేలింది అయితే ఇవి లక్షల రూపాయలే వస్తున్నాయిలే కానీ కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్కు సంబంధించినటువంటి కుంభకోణంలో 200 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అనేటువంటిది ఆరోపణలు వస్తున్నాయి దానిపైన కూడా లోతుగా చర్చ జరగకపోతే చాలా కష్టమైనటువంటి మాట లేకపోతే ఇట్లనే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి అంశంలో